నెంబర్ 1 భారత్, అమెరికా. రిక్ స్విట్జర్, అమెరికా ఉప వాణిజ్య ప్రతినిధి, ఈ నెల అనగా డిసెంబర్ 2025 10-11 తేదీలకు భారత్ వస్తున్నారు. ఈ సందర్భంలో భారత్, అమెరికా మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టారిఫ్ సమస్య పరిష్కారం గురించి ఉంటుంది. ఇందులో రవాణా విభాగాలు, తయారీ విభాగం, ఎగుమతులు వంటి రంగాల గురించి ఉంటుంది. భారతదేశంలో టెక్స్టైల్స్, లెదర్, ఫుట్వేర్, జ్యువెలరీ వంటి సాంప్రదాయ వాణిజ్య రంగాల గురించి కీలకంగా ఉండే అవకాశం. నెంబర్ 2 ఎన్ఐటిఐ ఆయోగ్. ఈ ఎన్ఐటిఐ ఆయోగ్ క్వాంటమ్ ఎకానమీ రోడ్ మ్యాప్ను విడుదల చేసింది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు భూమి, ఆస్తి లావాదేవీల వేగవంతమైన అభివృద్ధికి దారితీసే మార్గాన్ని ఇది సూచిస్తుంది. ఆర్థిక వృద్ధికి ఇది ఒక కీలక దశ అని ప్రభుత్వము, నిపుణులు పేర్కొన్నారు. 2035 వరకు భారత్ ప్రపంచంలో టాప్ 3 క్వాంటమ్ ఆర్థిక బలగాలలో ఒకటి కావాలని లక్ష్యంగా ఉంది. నెంబర్ 3 సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మాతృకని వంశీకత్వంపై స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఒక అమ్మ మన కుమారుడికి దత్తత గుర్తింపు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది. గార్డియన్ లేదా బాలల హక్కులు, పోటీ విధానాలు మొదలైన వాటికి గుర్తింపు రాయబడిందని చెప్పబడింది. భారత అడాప్షన్ అండ్ గార్డియన్షిప్ వ్యవస్థలో వర్గాల ఆధారంగా మార్పులు, పరిధులు ఉన్నాయి. నెంబర్ 4 ఆర్బిఐ స్పష్టత. ఒకే విలువ కలిగిన వేరువేరు డిజైన్లు గల నాణేలు ఒకే సమయంలో చెలామణిలో కొనసాగుతాయి. నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మవద్దు. 50 పైసలు, 1, 2, 5, 10 మరియు 20 రూపాయల నాణేలు అన్నీ చట్టబద్ధమైనవి అని, సుదీర్ఘకాలం ఇవి చెలామణిలోనే ఉంటాయి. నెంబర్ 5 భారతదేశం చైనాలో 32 సంవత్సరాల తర్వాత ఇండియన్ కాన్సులేట్ ఇన్ షాంఘై కొత్త ఆధునిక భవనం ప్రారంభించింది. షాంఘైలోని కాన్సులేట్కు కొత్త హైటెక్ భవనం తెరిచింది. ఇది భారతదేశం మరియు అక్కడి భారతీయ కమ్యూనిటీ కోసం సౌకర్యాలను పెంచుతుంది.